నిన్న రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్స్ చెప్పాను రా. ఓకే, రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్స్ చెప్పామమ్మా. ఈ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ తర్వాత మనకి ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ రా. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ అమ్మా. దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ న్యూక్లియర్ ఫిషన్ అమ్మా. న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్స్ అంటారు, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటారమ్మా. న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటారమ్మా. న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్. వాట్ ఈస్ మీన్ బై న్యూక్లియర్ ఫిషన్? బిగ్గర్ న్యూక్లియడ్ కన్వర్టింగ్ బిగ్గర్ న్యూక్లియడ్. మా న్యూక్లియడ్ అంటే యాటమ్ అని చెప్పాను రా. బిగ్గర్ రేడియాక్టివ్ న్యూక్లియడ్, బిగ్గర్ న్యూక్లియడ్ అమ్మా. Bigger nuclide is converted into smaller nuclide. Bigger nuclide is converted into smaller nuclide. Bigger nuclide convert to smaller nuclide. Ikkada smaller nuclides are converted into bigger nuclides. Smaller nuclides are converted to bigger one. Chinna atoms nu pedda atoms ga marchadani fusion. Fusion ante kalavataara. Fission అంటే బ్రేకింగ్ అమ్మా. సో బిగ్గర్ టు స్మాలర్, స్మాలర్ టు బిగ్గర్. ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ యురేనియం 92 235 అమ్మా. యురేనియం 92 235 గుర్తుండాలమ్మా. ఈక్వేషన్ గుర్తుండాలరా. 235 కాదమ్మా, 238 రా. యురేనియం 95 238 when it is bombarded with smaller అంటే ఎనీ పార్టికల్ లైక్ న్యూట్రాన్ గానీ అలాంటి వాటిలో బొంబార్డ్మెంట్. బొంబార్డ్మెంట్ అంటే స్ట్రైకింగ్ స్లో న్యూట్రాన్. స్లో న్యూట్రాన్ తో బొంబార్డ్ చేసినప్పుడు ఈ డిసోసియేట్స్ ఇంటూ క్రిప్టాన్ అండ్ బేరియం. క్రిప్టాన్ అండ్ బేరియం. క్రిప్టాన్ 36 92 ఎంత ఉంటుందా? బేరియం 54 56 కానీ బేరియం ఇది 93, బేరియం 56. ఇది గుర్తుంటుంది అందరికి, ఈ మాస్ నెంబర్ అందరికి గుర్తుంటుంది బానే. 3 న్యూట్రాన్స్, 3 న్యూట్రాన్స్. 92 ప్లస్ 0 92, 36 ప్లస్ 56 9. అంటే బిఫోర్ అటామిక్ నెంబర్స్ ఉన్నాయి, ఆఫ్టర్ అంతే ఉండాలి. అలాగే మాస్ నెంబర్ 239. 239 93 ప్లస్ 143 ప్లస్ 3n అంటే 3n మొత్తం. సో ఎప్పుడైనా సరే న్యూక్లియర్ రియాక్షన్ జరిగింది అంటే బిఫోర్ షుడ్ బి ఈక్వల్ టు ఆఫ్టర్ అన్న. అండ్ ఇలాగా కన్వర్టింగ్ హెవియర్ న్యూక్లియడ్ ఇంటూ స్మాలర్ న్యూక్లియడ్, పెద్ద న్యూక్లియడ్ ని చిన్న న్యూక్లియడ్ గా మార్చడాన్ని ఫిషన్ అంటారమ్మా. ఇదే ప్రిన్సిపల్ ఎక్కడ ఉందా అంటే మనకి అటామిక్ బాంబ్స్ ద్వారా. అటామిక్ బాంబ్ లో మనం వాడే ప్రిన్సిపల్ అంటే అటామిక్ బాంబ్ లో మనం జరిగే ప్రాసెస్ అంతా కూడా యురేనియం తీసుకుంటారమ్మా. యురేనియం తీసుకుని న్యూట్రాన్ తో బొంబార్డ్ చేస్తాడు. మన హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబ్స్ అన్ని కూడా ఇదే అటామిక్ బాంబ్స్. అండ్ వాటి బై న్యూక్లియర్ ఫ్యూజన్. ఫ్యూజన్ అంటే స్మాలర్ న్యూక్లియడ్ కన్వర్ట్స్ టు బిగ్గర్ న్యూక్లియడ్. స్మాలర్ న్యూక్లియడ్ కన్వర్ట్స్ టు బిగ్గర్ న్యూక్లియడ్. ఇవి బట్టి పట్టాలి మీరు, ఓకేనా? నాకంటే అవసరం లేదు కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అడుగుతారు కాబట్టి మీరు బట్టి పెట్టాల్సిందే. H11 ప్లస్ H11 gives rise to He24 ఇలాగే జరగచ్చు. అలాగే H13 ప్లస్ H12 gives rise to He24 ప్లస్ న్యూట్రాన్ లేదా 4H11 gives rise to He24 అనుకుంటా. He24 ప్లస్ 2 బీటా పార్టికల్స్. మా ఓవరాల్ గా బిఫోర్ అనేది ఆఫ్టర్ ఈక్వల్ అవ్వాలరా. ఇవన్నీ కూడా అంటే స్మాలర్ న్యూక్లియస్ అన్ని కూడా బిగ్గర్ న్యూక్లియడ్ గా మారడానికి ఫ్యూజన్ అంటారా. అండ్ ఇక్కడ మనకి ఈ ప్రిన్సిపల్ ఎక్కడ అంటే హైడ్రోజన్ బాంబ్ అమ్మ. హైడ్రోజన్ బాంబ్ లో ఉన్న ప్రిన్సిపల్ రా. రైట్ సార్, ఇక్కడైనా సరే ఎక్కడైనా సరే ఏదైనా ఫిషన్ ఆర్ ఫ్యూజన్ ఎనర్జీ విల్ బి రిలీజ్డ్.
ఫిజన్ కానీ ఫ్యూజన్ కానీ కంపేర్ ఎక్కడైనా ఏదో ఫిజన్ ప్రాసెస్ ఆర్ ఫ్యూజన్ ప్రాసెస్ energy will be released. The energy release is due to the mass defect is due to the mass defect. When the mass teda untadi and that mass is converted into energy and that mass is converted into energy. ఆ ఎనర్జీని మనం చెప్పాం బైండింగ్ ఎనర్జీ అని ఏమి చెప్పాను కదమ్మా. అలాగే ఆ మాస్ డిఫెక్ట్ బైండింగ్ ఎనర్జీ కానీ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అలా మార్చుకోవచ్చు. సో ఇందులో ఫిజన్ కానీ ఫ్యూజన్ లో కానీ ఎనర్జీ అనేది కంపల్సరీ రిలీజ్ అవుతా. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, మనం ఏమనుకుంటాం సార్ పెద్ద మాస్ ఉంటుంది అనుకుంటాం. దాంట్లో when compared to fusion, fusion లో 70% ఎనర్జీ will be more అమ్మా. దీనికి ఒక ఫ్యూజన్ జరగటం అంటే ఒక ఫ్యూజన్ జరిగింది అనుకోరా, అలాంటి 70 ఫ్యూజన్ జరిగితే ఎనర్జీ సేమ్. అంటే ఒక ఫ్యూజన్ ఈజ్ ఈక్వల్ టు 70 ఫ్యూజన్స్. అంటే ఒక అటామిక్ బాంబ్ కదా, ఒక హైడ్రోజన్ బాంబ్ వచ్చి 70 అటామిక్ బాంబ్స్ పేలినప్పుడు ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్క హైడ్రోజన్ బాంబ్ పేలినప్పుడు అంత ఎనర్జీ వస్తారా. చూస్తానికి మాత్రం చిన్న చిన్న అనుకుంటాం కదమ్మా, వెరీ 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 హైలీ ఎక్స్ప్లోజివ్. అఫ్ కోర్స్ ఇది ఎక్స్ప్లోజివ్, దీంతో కంపేర్ చేసుకుంటే 70% ఎక్కువ. అంటే ఒక్క హైడ్రోజన్ బాంబ్ 70 అటామిక్ బాంబ్స్ పేల్చడం బదులు ఒక్క హైడ్రోజన్ బాంబ్ పేల్చి చాలు. ఇది మనకు ఆల్రెడీ గుర్తుంది కదా, హిరోషిమా నాగసాకి మీద ఒక అటామిక్ బాంబ్ అంటే ఊర్లు వేసిపోయింది. అలాంటి ఒక హైడ్రోజన్ బాంబ్ వేసామా ఒక 70 ఊర్లు వేసిపోతాయా. సో అంత పవర్ఫుల్. అండ్ ఇట్ విల్ బి టేక్స్ ప్లేస్ అట్ నార్మల్ టెంపరేచర్. హీట్ చేయగల నార్మల్ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ఈ రియాక్షన్స్ అన్ని జరుగుతాయి. బట్ ఈ రియాక్షన్ జరగాలంటే ఇంత టెంపరేచర్ ఉండాలన్నమాట. 10⁻⁷ thousands of degrees of centigrade. Generally this takes place only in the presence of sun. Sun లో మనకి టెంపరేచర్ ఆల్మోస్ట్ ఎంత ఉంటుందమ్మా. సో సన్లైట్ సన్స్ లో మనకి రియాక్షన్ జరుగుతాయి. సో సన్ అంత వేడిగా ఉండటానికి కారణం ఏంటంటే కంటిన్యూస్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. అండ్ నోబెల్ గ్యాస్ కూడా చెప్పాను, హీలియం ఫస్ట్ టైం డిస్కవర్డ్ ఇన్ ద సన్ అని. బికాస్ మనకి ఫ్యూజన్ వల్ల హీలియం ఫామ్ అవుతా ఉంటుందా బాగా, అందుకని మనకి ఫస్ట్ టైం హీలియం కనిపెట్టింది సోలార్ ఎక్లిప్స్ అని చెప్పాను. సో న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడానికి హై టెంపరేచర్ కావాలి, న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడానికి తక్కువ టెంపరేచర్ జరగాలి, తక్కువ టెంపరేచర్ కావాలమ్మా. ఓకే, అండ్ ఇది మాత్రం ఏంటంటే మనకి కంట్రోల్ చేసుకోవచ్చమ్మా. న్యూక్లియర్ ఫ్యూజన్ రెండు కూడా కంటిన్యూషన్ విత్ చైన్ రియాక్షన్స్, బట్ ఫ్యూజన్ కెన్ బి కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఫ్యూజన్ రియాక్షన్స్ కెనాట్ బి కంట్రోల్. రియాక్షన్ అంతా అయిపోయేదాకా మనం వెయిట్ చేయాల్సిందేరా. కానీ ఇక్కడ ఫ్యూజన్ లో మనకి ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ లో వీ కెన్ కంట్రోల్ ద రియాక్షన్ బై యూజింగ్ మోడరేటర్స్ అమ్మా. అంటే ఏంటంటే 3 న్యూట్రాన్స్ వచ్చాయి కదమ్మా. యురేనియం బొంబార్డెడ్ విత్ న్యూట్రాన్ తో బొంబార్డ్ చేసినప్పుడు బేరియం క్రిప్టాన్ 3 న్యూట్రాన్స్ వస్తాయి. అగైన్ ఈ 3 న్యూట్రాన్స్ మళ్ళీ ఇంకో యురేనియం తో కలిసి మళ్ళీ డివిజన్ జరుగుతా ఉంటుందిరా. ఇలా కండిషన్ దాన్ని మనం ఇక్కడ ఆపుకోవచ్చు బై యూజింగ్ మోడరేటర్స్. మోడరేటర్స్ అంటే న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ ఇంకా బాగా తగ్గించిద్రా. అబ్జార్బర్స్ అమ్మా. న్యూట్రాన్ అబ్జార్బర్స్ తో న్యూక్లియర్ ఫ్యూజన్ కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే రియాక్షన్ అయ్యేదాకా మనం కంట్రోల్ చేయలేము. అది మనకి ఫిజన్ కి ఫ్యూజన్ కి రా. అండ్ ఎగ్జామ్ లో ఏమవుతాడంటే ఒక రియాక్షన్ ఇచ్చేసి ఫిజనా ఫ్యూజనా అంటాడు. సో ఫిజన్ అంటే ఏమో హెవియర్ న్యూక్లైడ్ టు స్మాలర్ న్యూక్లైడ్, ఫ్యూజన్ అంటే స్మాలర్ న్యూక్లైడ్ టు హెవియర్ న్యూక్లైడ్. అటామిక్ నెంబర్స్ తగ్గాలి, ఇక్కడ అటామిక్ నెంబర్స్ పెరగాలి, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ ద్వారా అది ఫిజన్ అవనివ్వండి ఫ్యూజన్ అవనివ్వండి, జనరల్ గా వి డిస్కస్ అబౌట్ ఫిజన్ గురించే మాట్లాడతాం. ఇక్కడ చూడండి, యురేనియం 92 238 దేంతో బొంబార్డ్ చేశారు? న్యూట్రాన్. వి గెట్ క్రిప్టాన్ బేరియం ప్లస్ న్యూట్రాన్స్ వచ్చి. The nuclide which is used in the nuclear fission is called as target nuclide antarama. We call it as target nuclide. And the lighter particle which is used for bombardment, ఏదైతే బొంబార్డ్ గుద్దడానికి ఉపయోగిస్తామో that is called as projectile antarama. దాని పేరు ఇక్కడ projectile అంటారు. And the particles which are obtained after fission are called as darker nuclide antarama. They are called as
డాటర్ న్యూక్లైడ్. దాంతో పాటు చిన్న చిన్న పార్టికల్స్ బయటకు వస్తాయా, అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎజెక్టైల్స్ అంటారమ్మా. అండ్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎజెక్టైల్స్ అంటారు. న్యూక్లియర్ ఫిషన్ లో టార్గెట్ న్యూక్లియర్ అంటే which is used for అంటే which atom is used for bombardment జరిగే పార్టికల్ బొంబార్డ్మెంట్ కోసం వాడేదాన్ని ప్రొజెక్టైల్. వచ్చే వాటిని డాటర్ న్యూక్లియస్ అంటారు. అండ్ బయటకు వచ్చిన చిన్న చిన్న పార్టికల్స్ ని కాల్డ్ ఏంటమ్మా, ఎజెక్టైల్స్ అంటారమ్మా. ఎజెక్టైల్స్ అంటారు. ఒకసారి చూసుకోండి. ఓకే, బ్లర్ గా ఉందరా? వాట్సాప్ లో పెట్టినారా పీడిఎఫ్? ఓకే ఓకే రైట్. చూడండి, ఫ్యూజన్ అండ్ మళ్ళీ చూడరా, వాట్ యు మీన్ బై ఫిషన్? ఫిషన్ అంటే ఏంటంటే బిగ్గర్ న్యూక్లియస్ అంటే బిగ్గర్ ఆటమ్ కన్వర్ట్స్ టు స్మాలర్ ఆటమ్స్. పెద్ద పెద్ద ఆటమ్స్ చిన్న చిన్న ఆటమ్స్ గా మారటాన్ని by using particles, neutron, beta particle, alpha, అలా చిన్న చిన్న పార్టికల్స్ ఉపయోగించుకుని కన్వర్టింగ్ బిగ్గర్ మాలిక్యూల్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ as reaction is called as nuclear fission అంటారు. న్యూక్లియర్ ఫిషన్. ఫ్యూజన్ అలా కాదు, స్మాలర్ న్యూక్లియస్ అంటే స్మాలర్ ఆటమ్స్ అన్ని కలిసి బిగ్గర్ ఆటమ్ గా మారటాన్ని, చిన్న చిన్న ఆటమ్స్ అన్ని కలిసి దానికన్నా పెద్ద ఆటమ్ ఫామ్ అవటాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇక్కడ బిగ్గర్ మాలిక్యూల్ టు స్మాలర్ మాలిక్యూల్, ఇక్కడ స్మాలర్ మాలిక్యూల్ టు బిగ్గర్ మాలిక్యూల్ అంటారు. అండ్ ఇక్కడ ఏదైనా వెదర్ ఇస్ ఫిషన్ ఆర్ ఫ్యూజన్, ఫిషన్ తీసుకో ఫ్యూజన్ తీసుకో, కండిషన్ atomic numbers should be equal before and after, mass numbers కూడా before should be equal to after, ఎక్కడైనా సరే అంతేనమ్మా. అండ్ ఫిషన్ జరగడానికి we require normal temperature, బట్ ఇక్కడ కంపల్సరీ గా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలంటే it requires very 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 high temperature అమ్మా. అందుకని జనరల్ గా నార్మల్ ఎక్కడ జరగవు, ఓన్లీ సన్ లో జరుగుతాయని చెప్తారమ్మా. సన్ లోనే జరుగుతాయని చెప్తారు. అండ్ ఇట్స్ అన్కంట్రోలబుల్. రియాక్షన్ ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే ఈ రెండు కలిపామా, అందులో ఉన్న హైట్ H11 మొత్తం ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు He2O4 మారేదాకా రియాక్షన్ ఎక్కడ ఆపలేము. బట్ ఫిషన్ లో అలా కాదురా, ఆ వచ్చే న్యూట్రాన్స్ ని మనం స్లో చేసుకోవచ్చు by using moderator. Moderator అంటే the substance which is used to slow down or absorb the neutrons. వచ్చిన న్యూట్రాన్ అంటే ఫర్దర్ గా రియాక్షన్ జరగకుండా చేసే అంటే రియాక్షన్ ఫర్దర్ గా జరగకుండా ఆపే వాటిని ఏమంటారు, మోడరేటర్స్ అంటారు. ఇక్కడ ఫర్దర్ గా జరగడానికి కారణం ఏంటంటే న్యూట్రాన్స్. ఈ న్యూట్రాన్స్ మళ్ళీ ఇంకో యురేనియం తో రియాక్ట్ అవుతా ఉంటాయి. అలా రియాక్ట్ అవ్వకుండా ఈ వచ్చిన న్యూట్రాన్స్ ని అబ్జర్వ్ చేసుకునే వాటిని we called as moderator. అందులో బెస్ట్ వన్ వచ్చేటప్పటికి హెవీ వాటర్. హెవీ వాటర్ is used as a moderator in nuclear reactions అని యూజెస్ లో చూసుంటారా. ఓకే, అలాగే ఇక్కడ మనకి న్యూక్లియర్ ఫిషన్ లో ద పార్టికల్ which is going to be bombardment అంటే ఏ పార్టికల్ మనం గుర్తుతా ఉంటామో దట్ పార్టికల్ ఇస్ కాల్డ్ as టార్గెట్ న్యూక్లియర్ అంటారమ్మా. ఏ పార్టికల్ తో అయితే మనం బొంబార్డ్మెంట్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ as projectile, and the particles which are obtained, the smaller particles which are obtained are called as daughter nuclides అంటారమ్మా. and the particles which are obtained అంటే ఇవి కాకుండా మళ్ళీ చిన్న చిన్న పార్టికల్స్ న్యూట్రాన్, పాజిట్రాన్, బీటా పార్టికల్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. and the particles are called as ejectiles అంటారమ్మా. and the particles are called as ejectiles. ఇక్కడమో మనకి when compare to atomic bomb, atomic bomb తో కంపేర్ చేసుకుంటే హైడ్రోజన్ బాంబ్ 70% మోర్ అంటే మోర్ డేంజరస్ అంటారు. మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్. ఇక్కడ గానీ ఎనర్జీ రిలీజ్ అవడానికి మెయిన్ కారణం డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద మాస్. మాస్ తేడా వస్తారా బిఫోర్ కి ఆఫ్టర్ కి. అందుకని న్యూక్లియర్ రియాక్షన్ డస్ నాట్ ఒబే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అటామిక్ స్ట్రక్చర్ ఫస్ట్ లో చెప్తారమ్మా, all chemical reactions obeys law of conservation of mass, but all nuclear reaction does not obey law of conservation of mass అని చెప్తారు. ఫస్ట్ లో మీరు నోట్స్ చూసుకుంటే అటామిక్ స్ట్రక్చర్ లో all chemical reactions obeys law of conservation of mass but except nuclear reactions అంటారు. న్యూక్లియర్ రియాక్షన్స్ ఎక్కడ కూడా ఏ రియాక్షన్ తీసుకున్నా సరే there will be no change, there is a law of conservation of mass ఉండదు. ఎందుకంటే కొంత మాస్ అనేది డిఫెక్ట్ వస్తుందమ్మా, and that mass is converted into energy. mass is converted into energy. చూసుకున్నాం ఒకసారి. ఎక్కడైనా ఆకాష్
హైడ్రోజన్ బాంబ్ బొంబార్డ్మెంట్ అంటే చెయ్యొచ్చమ్మా. ఓకే, హైడ్రోజన్ బాంబ్ మన ఎర్త్ మీద తయారు చేసుకోవచ్చు. ఓకే, బట్ ఏంట్రా అంటే అంత టెంపరేచర్ ఉండాలి, అవన్నీ కష్టం కాబట్టి మనం చేయరమ్మా. ఓకే, బోరాన్ కానీ ఏదైనా సరేరా. ఓకే, రైట్. సో ఓకేనమ్మా, రైట్. సో డాక్టర్ న్యూక్లియర్ టార్గెట్ అని ఏమి రైట్ ఏంట్రా అంటే హౌ కెన్ అంటే మనకి హైడ్రోజన్ బాంబ్ ఎలా తయారు చేస్తాం. ఓకే, హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబ్స్ అన్ని కూడా మనకి అటామిక్ బాంబ్. హిరోషిమా నాగసాకి మీద వేసిన బాంబ్స్ ఈ అటామిక్ బాంబ్. హైడ్రోజన్ బాంబ్ జనరల్ గా ఇప్పుడు దాకా అయితే ఎక్కడ ఏ కంట్రీలో వాడలేదు, కానీ దేనికి వాడతారంటే ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం వాడుతున్నారు. ఇంకా ట్రయల్స్ లో ఉన్నాయి, కొన్ని చోట్ల జరుగుతున్నాయమ్మా. ఓకే, ఎలా తయారు చేస్తారు సార్ అటామిక్ బాంబ్? మనం చెప్పడానికి మాత్రం H11 H12 కలపడం అంటారు, బట్ యాక్చువల్ గా ఏంటంటే అంటే చేసే పద్ధతి అది కాదమ్మా. అందులో ఉన్న ప్రిన్సిపల్ అది, హైడ్రోజన్ బాంబ్ మనకి ప్రిన్సిపల్ అది. ఓకే, హైడ్రోజన్ బాంబ్ ప్రిన్సిపల్ అది రైట్. కానీ యాక్చువల్ గా హైడ్రోజన్ బాంబ్ మనకి మన ఎర్త్ మీద ఎలా తయారు చేసుకుంటాం అంటే బై మిక్సింగ్ ఈక్వల్ క్వాంటిటీస్. బై మిక్సింగ్ ఈక్వల్ లేదు, మన బుక్ లో లేదు. బై మిక్సింగ్ ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్, హెవీ వాటర్ అండ్ T2O. హైడ్రోజన్ బాంబ్ అంటే ఇదిరా, is equal quantities of H2O, D2O, T2O. ఎలా ఉంటది అంటే సింపుల్ గా మనకి ఒక బెలూన్ లో వాటర్ పోస్తే ఎలా ఉంటది, మెత్తగా ఇలాగే ఉంటది. మా హైడ్రోజన్ బాంబ్ అనేది మనకి ఎర్త్ మీద తయారు చేసిన హైడ్రోజన్ బాంబ్ ఇలా ఉంటది. బెలూన్ లో వాటర్ పోస్తే మెత్తగా ఎలా ఉంటది, సేమ్ అలాగే ఉంటది. మరి సార్ ఏముంది, వాటర్ ఫ్రీగా దొరికింది. D2O ఏముందిరా 1/6000 కదమ్మా. అంటే 6000 లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ ని డిస్టిలేషన్ చేసాము, ఎలక్ట్రాలిసిస్ చేసాము అనుకోరా, we get 1 liter of D2O. 6000 liters of నార్మల్ వాటర్ ని డిస్టిలేషన్ చేసామంటే we get heavy water. అలాగే 10^17 liters 10^17 liters of నార్మల్ వాటర్ అంటారా. 10^17 liters of నార్మల్ వాటర్ చేస్తే we get 1 liter of T2O. 1 liter of T2O. సో సార్ ఏముంది, మన వాటర్ ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి ఈ రెండింటిని ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఏమొస్తారా, D2O వచ్చేస్తుంది అండ్ T2O వచ్చేస్తారా. T2O అండ్ T2O మనకి ఏంటి రియాక్షన్ జరగాలంటే H2O, D2O, T2O అన్ని సమానంగా ఉండాలి. కానీ ఈ ఫార్ములా H2O ఎప్పటికప్పుడు ఏంటంటే అంటే అగైన్ D2O అంటే గుర్తుంటే ట్రిటియం. ఇట్ అండర్గో డిసింటిగ్రేషన్ టు గివ్ He24 He23 ప్లస్ బీటా పార్టికల్. బీటా పార్టికల్ ఎమిట్ చేస్తానే ఉంటుంది కంటిన్యూస్ గా. అంటే ఫామ్ అయిన T2O అనేది అన్స్టేబుల్ అన్నమాట. కాబట్టి తొందరగా ఇట్ ఇస్ నాట్ ఈజీ టు క్రియేట్ హైడ్రోజన్ బాంబ్ ఇన్ ద ల్యాబొరేటరీ కానీ జనరల్ చేయలేరు అంటారు. ఓకే, కానీ తయారు చేసుకుని మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం కోసం వాడతారమ్మా. రైట్, ఇది హైడ్రోజన్ బాంబ్. అటామిక్ బాంబ్ ఆల్రెడీ చెప్పాం కదమ్మా, యురేనియం తీసుకుని న్యూట్రాన్ తో బొంబార్డ్మెంట్ చేసుకోవటం. రిమైనింగ్ వాటర్ అంతా మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు తనుష్. ఓకే, ఒరే లిఖిత్ సాయి ఏం లేదు. ఓకే, అటామిక్ బాంబ్ అన్ని ఓకే అన్ని చేసుకోవచ్చు, బట్ ఏంటంటే కంట్రోల్ చేయడానికి సింపుల్ గా సాయి చూడు, నువ్వేం ఆలోచించదు. న్యూక్లియర్ ఫిజన్. ఫిజన్ అంటే బ్రేకింగ్. ఫిజన్ అంటే బ్రేకింగ్. ఫ్యూజన్ అంటే కంబైనింగ్. ఫ్యూజన్ అంటే కంబైనింగ్, ఫిజన్ అంటే బ్రేకింగ్. అలా గుర్తుంచుకుంటే ఇవన్నీ నేను సరదాగా చెప్పడమే తప్ప ఏం లేదు. ఓకే రైట్, ఇది మనకి ఫిజన్ గురించి ఫ్యూజన్. అలాగే మనకి ఏంటంటే ఈ రేడియోయాక్టివ్ కాంపౌండ్స్ ఎట్లా యూజెస్ రేడియోయాక్టివ్ కాంపౌండ్స్ ఎట్లా యూజెస్ కానీ అప్లికేషన్స్ కానీ ఓకే చాలా ఉంటాయి. చదువుకుంటే అర్థమైపోయింది. ఎందుకంటే మనకి ఫస్ట్ కూడా చెప్పాను, మనకి బీటా పార్టికల్ సబ్స్టెన్స్ which emits బీటా పార్టికల్
ఏ రేడియోయాక్టివ్ ఎలిమెంట్ అయితే బీటా పార్టికల్ ఎమిట్ చేస్తాయో ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ట్రేసర్ అండి. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ట్రేసర్. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ ట్రేసర్ పాత్ ఆఫ్ ది రియాక్షన్ కనుక్కోవడానికి. అలాగే మనకి ఇంకేం దేనికి వాడతారంటే ఇదే కదా జనరల్ రేడియం ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కి వాటికి వాడతారు. ఒక్కసారి మీకు నోట్స్ పెడతానమ్మా, మొత్తం యూజెస్ అప్లికేషన్స్ యూజెస్ అన్ని నోట్స్ పెడతానే చూసుకుందరు కానీ. ఇది మనకి ఏంటంటే న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అమ్మా. న్యూక్లియర్ ఫిషన్ ఒకటి, న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, నోట్స్ పెడతాను. ఏదైనా డౌట్స్ ఉంటే ఈవినింగ్ స్టడీ అవర్ లో అడుగుతుందంట. రైట్, ఒకసారి పేపర్ తీసుకోండి అందరూ. సమస్య చెప్తాను, పేపర్ తీసుకోండిరా అందరూ. అందరూ పేపర్ తీసుకోవాల్సిందేరా. కార్బన్ డేటింగ్. కార్బన్ డేటింగ్ అంటే ఏం లేదురా, C14 ఉంది. ఓకేనా, కార్బన్ డేటింగ్ అంటే C14. వాటి యొక్క హాఫ్ లైఫ్ ఆల్రెడీ వీ నో దట్. నేను చేశాను సమ్మది 5770 ఇయర్స్ అమ్మ. రైట్, ఫ్రెష్లీ కట్ వుడ్ నుంచి తీసుకుంటాం. ఫ్రెష్లీ కట్ వుడ్ ఎంతో తీసుకుంటాం. మనకి మనకు వచ్చిన కొన్ని ఇయర్స్ తర్వాత మనకు వచ్చిన కార్బన్ యొక్క దీని నుంచి వచ్చే డిసింటిగ్రేషన్ పర్ సెకండ్ DPS కనుక్కుంటాం. ఫ్రెష్లీ వుడ్ కంటి DPS ఎంత ఉందో కనుక్కుంటాం. దాని నుంచి TF నుంచి కనుక్కోవచ్చు కదా, నేను చేశాను కదా. ఓకే, 60 30 ఇయర్స్ చేసాం మనం, 32 64 అని. ఫ్రెష్లీ కట్ వచ్చినప్పటికల్లా 64 DPS డిసింటిగ్రేషన్ పర్ సెకండ్. మనకి ఎంతైతే ఉందో దాన్ని బట్టి నేను చెప్పింది 32 DPS. సో దాని నుంచి K is equal to 2.303. లేదు K వచ్చిన తర్వాత T log of N0/N అని సేమ్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ లో చేసాం కదా, అలా చేసుకోవచ్చు అమ్మా. రైట్, ఇది కార్బన్ డేటింగ్ అంటే ఏజ్ ఆఫ్ ది కార్బన్. ఓకే, మన చెక్కలకి మొక్కలకి యొక్క ఏజ్ కనుక్కోవడం కోసం వాడతారమ్మా. అలాగే మన బాడీలో నుంచి కూడా C14 ఉంటుందిరా. ఎప్పుడైతే మనం అంటే బతుకున్నంత వరకు కార్బన్ C14 మన బాడీలో ఉంటుందిరా. మన బాడీలో C14 ఉంటుంది. మనం బతుకున్నంత వరకు ఒకే రకంగా ఉంటుందిరా. ఎప్పుడైతే మనం చనిపోయినామో అప్పుడు స్టార్ట్స్ కన్వర్టింగ్ ఆర్ స్టార్ట్స్ డిసింటిగ్రేషన్. దాని యొక్క అమౌంట్ తగ్గిపోతా ఉంటుంది. బతుకున్నంత వరకు స్టార్టింగ్ ఎంత ఉందో ఎండింగ్ లో కూడా అంతే ఉంటుంది మనం చనిపోయేంత వరకు. ఆ కార్బన్ C14 యొక్క యాక్టివిటీ ఒకేలా ఉంటుంది. వన్స్ చనిపోయామా అప్పటి నుంచి దాని యాక్టివిటీ తగ్గిపోయింది. సో బిఫోర్ అంటే చనిపోకముందు మన యాక్టివిటీ ఎంత ఉంటుందో, జనరల్ గా మనుషులందరికీ ఒకటే యాక్టివిటీ ఉంటుంది, మొత్తం అందరికీ ఒకటే యాక్టివిటీ ఉంటుంది. సో కనుక్కుంటారు. అలాగే ఇప్పుడు చనిపోయిన తర్వాత మనకి ఉన్న బోన్స్ నుంచి కానీ అక్కడి నుంచి ఎంత వస్తుందో చూసుకుంటారు. ఆ డిఫరెన్స్ బట్టి వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఏజ్ ఆఫ్ ది ఫాసిల్స్ అంటారమ్మా. ఏజ్ ఆఫ్ ది ఫాసిల్స్. రైట్ రా, రైట్. క్వశ్చన్ చెప్తానమ్మా. ఓకే, ప్యారలల్ రియాక్షన్స్ అన్ని ఇంకా సేమ్ రా. కైనెటిక్స్ లో చెప్పాం కదా ప్యారలల్ అని, ఇంకా అయ్యే సేమ్. A gives rise to B, అక్కడ K1, ఇక్కడ K2, C. పర్సెంటేజ్ ఆఫ్ B is equal to K1 plus K2. సేమ్ ఇంకా ఎన్ని అదే సేమ్ యాజ్ ఈజ్ కదా. అందుకనే కైనెటిక్స్ మనకి మొత్తం కైనెటిక్స్ ఎంత ఉందో మొత్తం అంతా సేమ్. ప్యారలల్ రియాక్షన్ అలాగే ఈక్విలిబ్రియం రియాక్షన్స్ అన్ని వచ్చేస్తాయి అక్కడ. కైనెటిక్స్ లో ఎలా ఉందో సేమ్ అదే టాపిక్ ఇక్కడ కూడా. ఓకే, నో ఎక్సెప్షన్స్ ఇంకా. ఓకే, నెక్స్ట్ నోట్స్ రాసిన చాలు రా. నేను నోట్స్ రాసిన చాలు. ఓకేనా, ఓకే రైట్. క్వశ్చన్ రాసుకోనమ్మా. క్వశ్చన్స్ రాసుకుంటారా? ఈ రేడియోయాక్టివ్ ఐసోటోప్ అందరా, ఈ రేడియోయాక్టివ్ ఐసోటోప్ cesium-137 as half-life. Cesium-137 as half-life 30 years. As half-life 30 years. As half-life 30 years. Starting with 1 milligram of
starting with 1 milligram of cesium 137, starting with 1 milligram of cesium 137, comma, how much would remain, how much would remain after, how much would remain after 120 years, how much would remain after 120 years, 120 years తర్వాత ఎంత మాస్ మిగిలిద్ది అన్నాడు. How much mass will be remain after 120 years, right? జగదీష్ జీరో తప్పు రచన చూడాలి. ఇంకా చూడమ్మా, ఇంకా 4 ఇచ్చిందే 1 మిల్లీగ్రామ్ రా, ఇచ్చిందే 1 మిల్లీగ్రామ్, 0.25 మిల్లీగ్రామ్స్ కాదు. రైట్ 1/16, రైట్. అన్ని ఫస్ట్ ఆర్డర్ కదా చెప్పాను. టీ ఆఫ్ స్టార్టింగ్ ఎందుకు ఇచ్చాడు, ఇలా చేయడం అన్నిటికి 1 మిల్లీగ్రామ్. ఫస్ట్ టీ ఆఫ్ అంటే 30 years రా, 30 years కి ఉన్న దాంట్లో ఆఫ్ అంటే 0.5 మిల్లీగ్రామ్స్. మళ్ళీ ఇంకొక హాఫ్ టీ ఆఫ్ 30 years కి ఉన్న దాంట్లో ఆఫ్ 0.25 మిల్లీగ్రామ్స్. మళ్ళీ ఇంకో 30 years కి 0.125 అమ్మా, 0.125. ఇంకో 30 years కి దాంట్లో మళ్ళీ ఆఫ్ 0.0625 మిల్లీగ్రామ్స్, 0.0625 మిల్లీగ్రామ్స్. సో అమౌంట్ ఆఫ్ cesium left అంటే amount of cesium remaining వచ్చేటప్పటికల్లా 0.0625 మిల్లీగ్రామ్స్. ఒకవేళ amount of cesium undergo disintegration అంటే ఎంత బయటకు వెళ్ళిపోయింది అని, అంటే ఇనీషియల్ మైనస్ ఫైనల్, ఇనీషియల్ మైనస్ ఫైనల్, దట్ ఈస్ ఈక్వల్ టు మళ్ళీ ఎక్స్ట్రా 1 మైనస్ 0.0625, దట్ ఈస్ ఈక్వల్ టు 5739. సో 0.9375 milligrams of cesium undergo disintegration అంటారు. undergo disintegration. ఇది ఒక మోడల్ అమ్మా, చూడండి ఒకసారి, చూసుకోండి ఒకసారి. ఓకేనా? ఒరే నాకు విడిగా పెట్టరా హేమంత్, నా నెంబర్ పెట్టు. ఓకేనా? నా విడిగా పెట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్త రైండ్రా. వేరే మోడల్ అమ్మా. Next question. A certain radioactive isotope ఇలాగా XZA right, XZA, a certain radioactive isotope XZA bracket లో T of is equal to 10 days, decay, T of is equal to 10 days, decay to give X
Z minus 2 A minus 4 Z x Z minus 2 A minus 4. Full stop. If 1 gram atom, if 1 gram atom of A, if 1 gram atom of X, if 1 gram atom of X is kept in sealed vessel, is kept in a sealed vessel. Full stop. How many helium atoms, how many helium atoms will form, how many helium atoms will form after 20 days? How many helium atoms will be formed after 20 days? ఓకే, చూసుకోండమ్మా. అప్లోడ్ అవ్వట్లేరా? ఓకే, అప్లోడ్ అవ్వట్లేదమ్మా. రైట్. 2 తప్పు రచన జాబ్ చూసుకోండి. అరే అంత సింపుల్ కనబడదురా. రైట్. బొమ్మాడి ఆకాష్, బొమ్మిడి ఆకాష్, రైట్. జాబ్ చూసుకోండి, జాగ్రత్త చూడరా మా. ఇలాంటి అడుగుతారా, కొంచెం జాబ్ చూసుకోండి. మనకి X Z A undergo disintegration to give A Z minus 2 A minus 4 అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చింది హీలియం ఆటం రా. తెలియదమా? హీలియం ఆటం అంటే 1 mole of compound undergo disintegration అంటే 1 gram atom అంటే 1 mole రా. 1 mole of atom undergo disintegration to get 1 mole of Z minus 2, 1 minus this one వస్తారు 1 mole and 1 mole of helium వస్తారు. ఇది 1 mole, 1 gram atom అంటే 1 mole. ఇది 1 mole తీసుకుంటే here also we get 1 mole అమ్మ. కానీ ఇచ్చింది హాఫ్ లైఫ్ రా. అంటే హాఫ్ లైఫ్ అంటే ఉన్న దాంట్లో హాఫ్ అయిద్దని, ఉన్న దాంట్లో హాఫ్ అంటే 1 gram atom. 1 gram atom అంటే 1 mole రా. 1 mole of X రా. 1 mole of X ఫస్ట్ 10 days కి ఉన్న దాంట్లో ఎంత డీకంపోజ్ అయింది? హాఫ్ మోల్ డీకంపోజ్ అయిందిరా. హాఫ్ మోల్ ఆఫ్ X మిగిలిద్దమ్మా. హాఫ్ మోల్ ఆఫ్ X అంటే 1 mole డిసింటిగ్రేషన్ అయితే 1 mole వస్తుందిరా. హాఫ్ మోల్ డిసింటిగ్రేషన్ అయింది, హాఫ్ మోల్ మిగిలింది. ఇంకో 10 days కి ఇంకో హాఫ్ మోల్ అంటే 1/4 ఆఫ్ X మిగిలిద్దిరా. 1/4 mole of X అంటే ఎంత రియాక్ట్ అయినట్టు? 3/4 of X is reacted అని. 3/4 of X is reacted. 3/4 of X is reacted అని. సో 1 mole కి 1 mole అయితే రియాక్ట్ అయింది ఎంత? 3/4 రియాక్ట్ అయింది. దట్ మీన్స్ హౌ మచ్ విల్ బి ఫార్మ్డ్? 3/4 moles. ఎంత మోల్స్ అమ్మా? 3/4 moles. కానీ అడిగింది మోల్సా యాటమ్స్ అరా? యాటమ్స్ అంటే మనకు తెలిసిందా? ఇంకా 1 mole contain 6 into 10 power 23 atoms. అయితే 3/4 ఫామ్ అయింది కాబట్టి ఎంత అని దట్ ఈస్ ఈక్వల్ టు వచ్చేస్తారు ఆన్సర్. ఓకే, అంతేగాని తక్కువని ఆఫ్ చేయలేరా. ఒకసారి మళ్ళీ చూసుకొని అందరూ, మనకి 1 mole of X రియాక్ట్ అయితే 1 mole of A4 ఇది వస్తుందా? 1 mole of helium. సో 1 mole కి 1 mole వస్తుంది అన్నాడు. కానీ 1 mole రియాక్ట్ అయిందా? అవలా. ఎంత రియాక్ట్ అయింది అంటే కనుక్కునేటప్పుడు ఆ ఇచ్చిన హాఫ్ లైఫ్ 10 days ఇచ్చాడు. అంటే ఫస్ట్ 1 mole కి 10 days కి హాఫ్ అయింది, ఇంకో 10 days కి ఇంకో హాఫ్ అయింది. అంటే 1/4 మిగిలిందంటే 3/4 రియాక్ట్ అయినట్టు. సో 3/4 రియాక్ట్ అయితే వచ్చేది కూడా 3/4. సో నెంబర్ ఆఫ్ ఆటమ్. సార్ ఒకవేళ వాల్యూమ్ కనుక్కోమన్నాడు. వాల్యూమ్ కనుక్కోమంటే వాల్యూమ్ ఆఫ్ హీలియం అని అడిగినట్టు కూడా నెంబర్ ఆఫ్ మోల్స్ 3/4 into 22.4 that is equal to 5.6 16.8 liters.
16.8 లీటర్. ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. అలాంటి మోడల్ ఇంకోటి చెప్తాను ఇప్పుడు. రైట్ 4.5 into 10 power. రైట్ 4.5 into 10 power 23 వచ్చిందమ్మా. 4.5 into 10 power 23 చూసుకోండి ఒకసారి. ఇంపార్టెంట్ రా మోడల్. రైట్ 16.8 రైట్ రైట్ ఎంఎల్ చెప్పాడు. ఓకే ఎంఎల్ చెప్పాం. రైట్ ఇప్పుడు ఇంకో మోడల్ రా, అలాంటిదే జాగ్రత్త చూసుకోండి. ఇంకో మోడల్ సేమ్ అదే క్వశ్చన్ మళ్ళీ మారుస్తున్నాను రా. నోట్ చేసుకున్నారు అందరూ? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పనా? రైట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్. 1 mole of A, 1 mole of A capital A and A B C element lo 1 mole of A kept in N. 1 mole of A is kept in A closed vessel. 1 mole of A is kept in A closed vessel. 1 mole of A is kept in A closed vessel and undergo decay as and undergo decay as and undergo decay as. మరి ఇక్కడ మాస్ నంబర్ ఇలా రాశాడు. పైన రాసేది సింపుల్ గా అండి, ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మళ్ళీ అక్కడ ఏ రాయకుండా ఎం రాశారు. ఓకే అండర్గో డికే యాస్ అని B Z minus 4 M minus 8 plus 2 helium 2 4. Stop. What is the volume of helium? What is the volume of helium obtained? What is the volume of helium obtained after 30 days? What is the volume of helium obtained after 30 days if T of A is equal to 10 days? T of A is equal to 10 days. Question అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది అందరికి? Or shall I dictate again? Okay, ఒకసారి చెప్తాను క్వశ్చన్ చూడండి. 1 mole of A, మళ్ళీ చూడండి, 1 mole of A present in a closed vessel. 1 mole of A present in a closed vessel. One mole of A present in a closed vessel undergo decay. Right. Undergo decay as అని undergo decay as అని ఆ ఈక్వేషన్ రాసుకోండి రా. A Z M B Z minus 4 M minus 8 2 E 4. రైట్. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హీలియం? చెప్తానమ్మా. హితేష్ నాయుడు, లక్ష్మణ్ ఒకసారి నేను చేస్తాను, మీరు చేయండి. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హీలియం కలెక్టెడ్? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హీలియం కలెక్టెడ్ ఆఫ్టర్ 20 days? What is the helium collected after 20 days? After 30 days. What is the volume of helium collected after 30 days? What is the volume of helium collected after 30 days? If T of is equal to 10 days. T of is equal to 10 days. T of is equal to 10 days. So differentiate by A Z M gives rise to B Z minus 4 M minus 8 plus 2 moles of helium. 2 moles of helium and 1 mole of A gives 2 moles of helium. 1 mole of A gives 2 moles of helium. So we can get So and then the first one is
మళ్ళీ ఇంకోటి వచ్చేసి 1/4 ఇంకోటి వచ్చేసి 1/8 1/8 సో amount of A we generated amount of A we generated 7/8 1/6/8 7/8 so 7/8 that is equal to 7/4 and the mass is 7/1 the area and the moles are divided. So 22.4 so 7/4 and that is equal to 7/4 22.4 that is equal to 5.6 so 5.6 includes 7 comes out of 42 comes out of 39 comes out of 39 that is equal to 39.12 liters 32.9.12 liters right ఇప్పుడు మనం మళ్ళీ ఇందాక మనమంది Next question. Next question. 1.5. Next question. 1.5. 1.5. 1.5. Radii circle. 1.5. Radii circle. 1.5 radii circle.
125 milligrams after 24 hours. After 24 hours. 1 gram by soda. 1 gram by soda. Left 125 milligrams after 24 hours. After 24 hours. Calculate
చాలా మంది చేశారు. Okay. 5 days అప్పుడు 4 days ఇప్పుడు 4 days 4 days ఇప్పుడు 4 days right. Next question. What percentage of the takes place? What percentage of the takes place? What percentage of the takes place in the what percentage of the takes place in the average of the sentence? What percentage of the takes place in the average life of the sentence? Average life of the sentence. Average life of the sentence. What percentage of the that takes place? What percentage of the
and 0.9. Okay, immediately, okay, so instead of A is 3, instead of A equal to 0.695, P of is equal to 2.035. And then we have okay, this is one side. 100 is equal to 100 minus x equal to okay, and concentration. Okay, it will be a small mistake. X utility 35.7. X utility 35.7. X okay, and then by x is equal to 100 by x is equal to 0.693 and then you choose into 1.44 divided by 2.0 0.693 cancel. Okay, 1.44 1.44 0.93 0.93 30 divided by 4 and cancel again. So 100 by x is equal to 0.448. 0.448 100 by x is equal to negative log 0.448. 0.448 0.448 log 0.010 log 0.448 that is this now minus 0.448 and then to so 100 by x is equal to 100 by 2.3 that is equal to 35.7 and percentage of period initial minus final that is equal to 5.3%. చూసుకున్నాం రైట్ 64.5%. ఇదేనా నెక్స్ట్ ఆల్మోస్ట్ మొత్తం ఆల్మోస్ట్ ఓకే సే మా అయితే పరిమాణ జరిగింది సో ఆల్మోస్ట్ ఇండియా ఓకే almost. So we okay.
పేజ్ నెంబర్ 1 అంటే ఆల్ఫా బీటా ఏం లేదు మనకి జాన్ రాశారు. ఓకే ఆటంలోని ఆల్ఫా పార్టికల్ బీటా పార్టికల్ ఎలా ఉంటారు అంటే ఏ అవుతుందో చూసుకోవాలి. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అది ఆల్ఫా కానీ before random numbers must be equal to after before random numbers must be equal to after for example carbon 6 12 plus H112 H112 gives nitrogen 7 plus question mark plus question mark. How do we get 6 plus 1 7 plus 7 and it is absolutely 0. Conversion to OTP and the 1 0 okay next OA 16 plus H112 gives rise to 714 plus question mark plus question mark 8 plus 1 9 equal 7 and integrations are solving to the power 16 plus 2 18 18 to the power 18 and 2 to the power alpha particle. Next sodium 11 plus neutron gives rise to sodium 11 plus N 11 plus 7 and it is 0 23 plus 1 24 plus 7 0 gamma particle and gamma particle in that way a particle ఉంటుంది so simple before okay ini మనకి టాపిక్ ఓకే దీనికి ఓకే అవమానం సత్యం చేసి ఇప్పుడు 1 కి 1 అన్నాడు యావరేజ్ మనం చూసుకోవాలి ఓకే బీటా బీటా చూడండి beta particle delirium 52 1 plus neutron gives rise to polonium protonium 53 132 132 plus question mark 53
So if you take positive to this system, certain guessing ఇలా ఉంటే బీటా ఇలా ఉంటే పాజిటివ్ H1 అంటే ప్రోగ్రామ్ H1 అంటే ప్రోగ్రామ్ H2 అంటే ఆల్ఫా పార్టికల్ 0 అంటే న్యూట్రాన్ ఓకే రెండు గామా పార్టికల్ అలా ఇచ్చిన మనం మార్చితే ఓకే రైట్ అంటే పార్టికల్స్ డేటా పార్టికల్ న్యూట్రాన్ అలాంటి అడుగులు ఓకే ఒకటి రెండు అడుగులు రైట్ దట్స్ ఆల్ ఓకే అండ్ మండే సొల్యూషన్ స్టార్ట్ చేస్తాను నేను ఓకే మనకి వన్ డే స్టార్ట్ చేయాలి కానీ నెక్స్ట్ మండే సొల్యూషన్ స్టార్ట్ చేస్తాను నోట్స్ పెడతాను ఓకే పెడతాను వీడియో పెడతాను పెడతాను మన దాంట్లో వాట్సాప్ పెడతాను చూసుకుంటున్నాను కానీ సొల్యూషన్స్ ఓకే కాబట్టి ఒక నోట్స్ పెడితే ఆ నోట్స్ ఓకే బై